ఇవాళ సంవత్సరాల తరబడి నిరీక్షించినటువంటి నిరుద్యోగ యువతకు తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం పారదర్శకమైన ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో నాయకత్వంలో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ బిల్లుతో పాటు స్కిల్ యూనివర్సిటీలు బిల్లును ఏర్పాటు చేసి తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి పెంచాలని, ఉద్యోగ అవకాశాలు పెంచాలనే ప్రధానమైన లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా తెలంగాణలో దాదాపు 32 ఏళ్లుగా సాధ్యపడిన అంశాన్ని కూడా ఈరోజు పరిష్కరించబడతా ఉంది. ప్రతి జాబ్ క్యాలెండరే పరిష్కార దిశగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ యువత నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. కాబట్టి మీరందరూ మీ భవిష్యత్తు కోసం, మీకోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పేరు మీద దాదాపు ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్ చదివినటువంటి విద్యార్థులకు ప్రధానంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి. తెలంగాణలో ఉపాధి అవకాశాలు వేగవంతంగా ఆపోతా ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగులందరికీ ఇది ఒక శుభవార్తలాగా మీరు పరిగణించాలి. సంవత్సరాల తరబడి మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ కోసం పోరాడినామో అది కళ సాకారం కాబోతున్నందుకు మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుందామని కోరుతూ, తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన దిశగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అడుగులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటనగా మనందరం కూడా ఆలోచించాలని కోరుతూ, నిరుద్యోగులకు ఇది ఒక శుభవార్త, శుభ పరిణామం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మన అందరం కూడా నిరుద్యోగ లోకం స్వాగతించాలని కూడా మీ అందరికీ కోరుతూ, ఇవాళ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ aspirants to make use wonderful opportunity. Thanks to CM, thanks to Minister.